బ్రేకింగ్ న్యూస్ రైతుపై ప్రతాపం చూపించిన ఏఎస్ఐ రామచంద్రపై చర్యలకు ఆదేశించారు మంత్రి సీతక్క. ఈ మేరకు నిర్మల్ ఎస్పీ జానకి శర్మిలతో మంత్రి సీతక్క ఫోన్లో మాట్లాడారు. భూభారతి రెవెన్యూ సదస్సులో సమస్య చెప్పుకునేందుకు వెళ్లి రైతుపై పోలీస్ జులుం ప్రదర్శించాడు. ఎంఆర్ఓ ఛాంబర్ నుంచి రైతును ఏఎస్ఐ రామచంద్ర మెడపట్టి బయటకు నెట్టారు. ఆర్జీ ఇచ్చేందుకు వెళ్లిన రైతుపై ప్రతాపం చూపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. నిర్మల్ జిల్లా పాతహెల్లాపూర్లో ఘటన చోటు చేసుకుంది. ఈ పాత ఎల్లాపూర్ గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 5లో మా తాత పేరు మీద 3 ఎకరాల బిట్టుండే. ఈ యొక్క 3 ఎకరాల భూమి నుండి 1 ఎకరం మా వాళ్ళు అమ్మేసిండ్రు. క్యాండిడేట్కి అమ్మేసి ఎకరానికి మాత్రం సంతకాలు పెట్టిండ్రు. ఇది వాస్తవం. ఎకరానికి సంతకాలు పెట్టి ఇక వాళ్ళకి చదువు లేదు, శాస్త్రం లేదు, సంతకాలు పెట్టిపించుకున్నారు. విఆర్ఓ ఆర్ఐ వీళ్ళంతా కలిసి ఏం చేసిండ్రు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అద్దెకరం ఎక్కువ పట్ట చేసిండ్రు. మా దాంట్లో మాకు 2 ఎకరాలు పట్ట ఉండేది. ఈ 2 ఎకరాలు ఇప్పుడు భూమి ఉంది, మాకు భూమి మాత్రం ఉంది. 2 ఎకరాలు భూమి ఉంది కానీ పట్ట మాత్రం మా అద్దెకరము అక్రమంగా పట్ట చేసిండ్రు. వాళ్ళు డబ్బులు తీసుకో రెవెన్యూలో మిస్టేక్ అది. ఆ రెవెన్యూలో చేసినటువంటి పొరపాటుకు మేము చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతున్నాము. అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్కు, ఆర్డీఓకు, ఎంఆర్ఓకు చాలాసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ పట్ట కూడా వాళ్ళది పట్ట కూడా ఇప్పుడు ఎకరన్నర హోల్డ్లో పెట్టేసిండ్రు అధికారులు. ఓల్డ్లో ఉన్నది. దాని సమస్య పరిష్కారం కావాలనేటటువంటి ఉద్దేశంలో మేము ఫిర్యాదు చేసినాము. ఆ అద్దెకరం మాకు పై అధికారులు దాన్ని న్యాయబద్ధంగా మాకు అద్దెకరం మాకు పట్ట వేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విషయంలో ఈరోజు భూభారతి ఉంది పాతెల్లాపూర్లో. మరి భూభారతి విషయంలో నాన్నగిట్ల అక్కడికి మా తండ్రి అయిన అల్లెపు వెంకటి అక్కడికి వెళ్ళి మరి నా భూమి ఇట్లా అద్దెకరం పోయింది మరి నా పట్ట నాకు కావాలని ఆ ఉద్దేశంతో అక్కడ అడిగితే పోలీసులు అక్కడి నుంచి నూకేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా తీశారు, మరి వీడియోలు కూడా ఉన్నాయి. ఈ యొక్క పోలీసు అయినా ఏ రకంగా నూకేస్తాడు? ఒకవేళ కాళ్ళు చేతులు ఏమైనా ఇరిగి ప్రమాదంలో పడితే పెద్ద ప్రాబ్లం అయ్యేది కదా, ఎంత పెద్ద ఇబ్బంది అయ్యేది. కాబట్టి పై అధికారులు కూడా పోలీస్ అధికారి మీద, ఆయన మీద, ఏఎస్ఐ గారి మీద యాక్షన్ తీసుకోవాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా పట్ట మాకు అద్దెకరము న్యాయబద్ధంగా మాకు చేసి ఇవ్వాలనేది కూడా మేము పై అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఆఫీస్కి పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏం లేదు నాకు తెలియదు కదా, ఏంది ఎక్కడి అని అడుగుతున్నా. అడిగానికి ఇట్లా భూముల సంగతు అని చెప్పి అంటే పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఇవ్వద్ది అని అడిగిన. మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ల వెనక మారుతున్నా. పోలీసుడు అచ్చండే గుంజుకొని పోతే నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేనాడు ఆఖరి కట్టె ఏం చేయడానే కోపం పుట్టింది చేస్తాని. అద్దద్దు అద్దద్దు అనవచ్చు అందరూ. అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సప్పుడు అక్కున్నా. నా బతుకు గిట్లయింది, నేను పెద్ద మనిషిని. ఇగో చూడండి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఏళ్ళు ఉన్నాయో చూసుకోండి. ఏ సమస్య పోయినాను ఇప్పుడు అక్కడ? ఏ సమస్య? భూమి సమస్యకే పోయినా. భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది. ఈ భూమి నాకు కావాలా? అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు, అద్దెకురంతో ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు. నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న. బాపు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే. అదే చంద్రయ్యను పాత సర్పంచ్ ఉన్నాడు కదా, చంద్ర ఈ భూమి ఇవ్వదంటే నీదే మామ అన్నాడు. గింతే నేను అడిగింది గింతే. అధికారులు ఏమన్నా అన్నారా మీకు? అధికారులు అంతా ఉన్నారు. ఏమన్నా అన్నారా మీకు? నాకు ఎవ్వలేమనలే, వాళ్ళే పోలీసులే ఎవ్వలేమనలేదు. నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమనలేదు, పోలీసులే. పోలీసు అది ఆడి మొగోడు. దరఖాస్తు ఇచ్చారా మరి? నేను ఇవ్వలేదు కదా. నాకు ఆడికి వెళ్ళి నాకు అయ్యమవుతుంది, మొత్తం అయ్యమవుతుంది. నాకు మొత్తం కింద మీద అవుతుంది పానమంతా. నన్ను గుంజిండ్రు, నన్ను ఎంత చేసిండ్రు. అంటే మీరు దరఖాస్తు తీసుకుపోయారా? ఇవ్వలేదు దరఖాస్తు. ఎవరికి ఇవ్వాలి? నేను సమస్య కోసం పోయారు కదా. సమస్య కోసం పోయినా, నేను భూమి సంగతికే పోయినా. భూమి సంగతికి పోయి
మావిడ పోయిండి ఇచ్చిండు అనుకో, దిరాస్తులు తీసుకుపోయి ఇచ్చిండు. అది ఆగు వస్తాయి దిరాస్తులు కావాలంటే ఆగు జర వస్తాయి అన్న పోలీసులతో అంటే ఆగాలన్నా లేదా? ఆగుడు కాదు, నన్ను గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి? నేను పెద్ద మనిషిని నేను. ఎంత వయసు ఉంటుంది కాక నీకు? నాకే చూడండి బాపు, 90 ఏళ్ళు ఉంటుంది. 90 దాటిపోయింది. చూడండి, చూసుకోండి నన్ను ఇంత ఘోరం ఆ చేసుడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. వృద్ధ రైతుపై ప్రతాపం చూపించిన ఎస్ఐ రామచంద్రపై అటు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే మంత్రి సీతక్క అయితే ఆదేశించారు. ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే రైతుపై పోలీసుల దౌర్జన్యానికి సంబంధించి కూడా మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో జరిగినటువంటి రైతు పట్ల దురుసుగా ప్రవర్తించినటువంటి ఏఎస్ రామచంద్ర తీరుకు సంబంధించి కూడా మంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆ జిల్లా ఎస్పీ జానకి శర్మలకు కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఫోన్ లో మాట్లాడి ఆదేశాలు జారీ. ఈ నేపథ్యంలో ఆ ఎస్ఐపై కూడా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అతను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఎవరైతే రైతుకు సంబంధించి కూడా ఖానాపూర్ మండలం పాత ఎల్లపూర్ గ్రామానికి చెందినటువంటి రైతు దీపావళి సదస్సులు తనకున్నటువంటి భూ సమస్యను చెప్పుకునేందుకు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అనేటువంటి ఏఎస్ఐ చాలా దురుసుగా వయసు ఉన్నటువంటి రైతులను తెలిసి కూడా అతను నెట్టుకుంటూ మెడబట్టి గెంటి బయటికి నేపథ్యానికి సంబంధించి కూడా అది సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎవరో స్థానికులు ఆ యొక్క దృశ్యాలు మొత్తం కూడా సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఆయన లోపటి నుంచి బయట వరకు కూడా చేయి పట్టుకుని నెట్టివేసిన పరిస్థితికి సంబంధించి కూడా మంత్రి ఆ దృశ్యాలను చూసి కూడా చాలా సీరియస్ అయ్యారు. ఇలాంటి ఎందుకంటే సదస్సు పెట్టిన అంశానికి సంబంధించి కూడా ఎవరైతే సమస్యలు ఉన్నవారు మాత్రమే ఆ సదస్సులో పాల్గొంటారో అక్కడ వచ్చి వాళ్ళ యొక్క బాధ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కానీ అలాంటి సమయంలో ఎందుకు ఆ ఎస్ఐ అలా ప్రవర్తించాల్సి వచ్చిందన్న అంశానికి సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు జరిపి అతని పైన చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మంత్రి సీతక్క ఇమీడియట్లీ హుటాహుటిన జిల్లా ఎస్పీకి జానకి శర్మలకు కూడా మాట్లాడి ఫోన్లో ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎస్ఐ రామచంద్రపై వేటు పట్టి నిర్మల్ ఎస్పీ జానకి శర్మ అతను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం అవుతుంది. మొత్తానికి ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు సమస్యల పరిష్కారానికి భూభారత్తో పాటు రైతు సదస్సులు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా జిల్లా ఎస్పీకి అయితే మంత్రి సూచించారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.